నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను శ్రీటి. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ చేసిన సేవలు మరువలేనివని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ విగ్రహాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం సత్యనారాయణ స్వామి ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అందరినీ ఒక తాటిపై తెచ్చేందుకు బాలగంగాధర్ తిలక్ ఎంతో శ్రమించారని అన్నారు. అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలు నిలబెట్టి ప్రజలలో భక్తి భావంతో పాటు దేశ స్వాతంత్ర పోరాట కాంక్షను రగిలించారని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో చనిపోయేంత వరకు జైలు జీవితాన్ని అనుభవిస్తూ కూడా ప్రజలలో పోరాట స్ఫూర్తికి, హిందూ సమాజ ఐక్యతకు ఎంతగానో కృషి చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఇటువంటి వారి త్యాగాలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. హిందువుల ఆచారాల వ్యవహారాలలో అన్య మతస్థుల జోక్యం అతిగా అనిపిస్తుందని, అటువంటి వారికి సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాగాల త్రినాథ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు గోరెంట్ల రమణ, బీజేపీ నాయకులు విట్ట రమేష్, రంగస్వామి, గిరిరాజ వర్మ తదితరులు పాల్గొన్నారు. గురించి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వారు చేసే పనులు, వారు చేసిన సేవ అవి భావితరాల కోసం గుర్తుండే విధంగా అది పెట్టుకోవాలి. జీవితంలో లైఫ్ డిసిప్లిన్గా ముందుకు పోవాలి ప్రతి ఒక్కరు అంటే ఇలాంటి మహానాయకుల్ని మనం తెర మీదకి తీసుకొని వస్తే తప్ప మనకు స్వాతంత్రానికి వచ్చిన భాగ్యం కలగదు. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి నాయకులు చేసిన సేవను గుర్తుంచుకొని ఆ సేవలను మనలో కూడా ఏదో ఒక సమ్ పర్సంటేజ్ 0.01% అన్నా మనం ఆ సేవలో నిమగ్నమై ముందుకు పోతే అప్పుడు మనంతా భారతీయులము. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళకు ఆ అర్హత కల్పించిన వాళ్ళం అవుతాము. లేకపోతే వారు స్వాతంత్రం తెచ్చి కూడా మనకు ఎందుకు తెచ్చామా అని పైనుంచి వాళ్ళు అనుకోరాదు. ఈ స్వాతంత్రాన్ని తెచ్చి ఈ దేశాన్ని ఇలా ఎందుకు తీసుకుపోతున్నారు వీళ్ళు అనే రీతిలో ఉండకుండా ఉండేదానికి వారి ఆత్మశాంతికి గాను ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఈ విగ్రహాన్ని ఈరోజు మనము ప్రతిష్ఠించుకోవడం, గణేష్ ఉత్సవాలకు కొన్ని నెలల ముందే ఈ పని జరగడం అన్నది మనందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించే అంశం. ఎన్నో రోజులుగా మనం ఇక్కడ ఈ విగ్రహాన్ని నెలకొల్పుకోవాలని, ఈ రకమైనటువంటి సర్కిల్ పేరు కూడా బాలగంగాధర తిలక్ సర్కిల్గా పేరు పెట్టుకొని మనం ఎంతో ఆనందపడుతున్న సందర్భంలో ఈ ఉత్సవం జరగడం నిజంగా హిందూ బంధువులకందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం. శివాజీ ఉత్సవాలని ఇంకోవైపున ప్రజల్ని దగ్గరకు చేసి మనందరికీ కూడా సరైన మార్గదర్శకం చేసినటువంటి గొప్ప వ్యక్తి బాలగంగాధర తిలక్ గారు. నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడున్నా మా ఆదోనిలో ఈ గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుతున్నప్పుడు 20 ఏళ్ల కిందట కేవలం 1-2 గణేష్ విగ్రహాలు పోయేవట. తర్వాత రోజుల్లో 10, 100, 200. ఈరోజు గత సంవత్సరంలో మేము సుమారుగా 700 విగ్రహాలని ఆదోనిలో మేము నిమజ్జనం చేశాం. నాకు గుర్తున్నంత వరకు గణేష్ నిమజ్జనం కర్నూలు జిల్లాకు సంబంధించిన గౌరవాధ్యక్షుడిగా నేను పాల్గొన్నప్పుడు నాకు గత సంవత్సరం కర్నూలులో చెప్పిన సంఖ్య 14,000, 1400, 1500 చెప్పారు. ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన అప్పట్లోనే జరిగిందంటే ఆయనంత మహానుభావుడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా అనుకుని దాన్ని సాధించుకోవాలి, లేకపోతే దాన్ని స్థాపించుకోవాలి, ఆవిష్కరించుకోవాలి అనుకున్నప్పుడు పెద్దలు టీజీ వెంకటేష్ గారిని మనం అడిగిన వెంటనే వారు అంగీకరించారు. నిజానికి దాంతోపాటు మనకందరికీ కూడా తెలుసు, మనం ఈ విగ్రహాలు స్థాపించుకోవాలంటే చాలా పర్మిషన్లు అవసరం. వాటన్నిటికి కూడా మనకు మంత్రి భరత్ గుప్తా గారు కూడా వెంటనే స్పందించి అధికారులకు అందరికీ చెప్పి, మున్సిపాలిటీ వాళ్ళకు, ఆర్ఎండ్బి వాళ్ళకు అందరికీ కూడా చెప్పి ఆ వేదికను ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ అభ్యంతరాలు లేకుండా కొనసాగించడంలో కూడా
మన భరత్ గుప్తా గారి సహకారం చాలా గొప్పది. సంతానం లేని సమస్యతో బాధపడే దంపతులకు వారికి సంతానం కలిగేందుకు రూపొందించిన ఐవీఎఫ్ చికిత్స విధానం వరం లాంటిదని రాజ్యసభ మాజీ సభ్యులు డీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఒయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఐవీఎఫ్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఒయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ ఐవీఎఫ్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి, రీజనల్ ఆపరేషన్ మేనేజర్ రాజేష్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు సంతానాన్ని కలిగించే ఐవీఎఫ్ విధానంపై సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. భగవంతుడు మనిషిని సృష్టిస్తే సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానాన్ని కలిగించడం ద్వారా వైద్యులు ప్రతి సృష్టి చేస్తున్నారని అభినందించారు. ఐవీఎఫ్ విధానం ద్వారా లూయిస్ బ్రెయిన్ అనే శిశువు మొదటిసారి జన్మించిందని, ఆమె వయస్సు ఇప్పుడు 48 సంవత్సరాలని వెల్లడించారు. తొలి ఐవీఎఫ్ బేబీ జననానికి వైద్యులు రాబర్ట్ ఎడ్వర్డ్, స్టెఫ్నీ కృషి చేశారని వారిని అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో సంతానలేమి కారణంగా దంపతుల్లో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, కొన్ని సందర్భాలలో విడాకులు కూడా తీసుకుంటున్నారని తెలియజేశారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల్లో మగవారిలో లోపం ఉన్నప్పటికీ ఆ లోపాన్ని ఆడవారిపై మోపడం ద్వారా ముఖ్యంగా భార్యలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. అలాంటి దంపతులకు ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానం కలగడం అనేది వరం లాంటిదని తెలియజేశారు. ప్రస్తుతం మన దేశంలో పురుషుల సంఖ్య అధికంగా ఉందని, మహిళల సంఖ్య తగ్గిపోతోందని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో బాలిక శిశు జననాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మన దేశంలో మహిళలను గృహలక్ష్మిగా పోలుస్తారని, అలాంటి సందర్భంలో ఆడశిశు జననాల మధ్య సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఆ సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు ఒయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. వచ్చిన వాళ్ళకందరికీ చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు చేసే కార్యక్రమం కన్నా, వాళ్ళ మెడికల్గా ట్రీట్మెంట్ కన్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలా డౌట్లు ఉంటాయి. నేను అదే అడిగాను అమ్మాయిని, ఏ అమ్మాయి నువ్వు అబ్బాయి కావాలంటే అబ్బాయి, అమ్మాయి కావాలంటే అమ్మాయి కూడా వస్తారా అని. లేదు అబ్బాయి అట్లా లేదు సార్, ఇక్కడ ఇండియాలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు, అందుకని అటువంటి ప్రక్రియ ఇక్కడ కర్నూలులో ఇది ఇండియాలో చేసేదానికి పర్మిషన్ లేదు. వాళ్ళ అదృష్టం, వాళ్ళకి ఏది కనుక్కుంటారో అది వాళ్ళకి వస్తే అది వాళ్ళ అదృష్టం, మా వరకు మేము మా కార్యక్రమాన్ని చేస్తుంటామని చెప్పారు. మరి అంతేకాకుండా ఈరోజు రాజేష్ గారు వచ్చారు, రీజనల్ ఆపరేషన్ మేనేజర్ గారు. ఆయన గుజరాత్ బేస్ వాళ్ళది, ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ రీజనల్ ఆఫీసర్గా ఇక్కడ ఉంటున్నారు. మళ్ళీ అలాగే కార్తిక్ గారు ఉన్నారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు. రాజేష్ గారు ఉన్నారు, రీజనల్ మేనేజర్. వీళ్ళందరూ ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేదానికి, వాళ్ళ ఐవీఎఫ్ నుంచి ఏం జరుగుతూ ఉందని చెప్పేదానికి, ఇంకా ప్రజల్లో ఎక్కువగా అవగాహన కలగాలి ఇలాంటివని ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కార్యక్రమం వల్ల చాలామందికి అవగాహన కలిగేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి ఐవీఎఫ్ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్ రేటు మేడం డాక్టర్ గారు చెప్పారు 60 to 70% వరకు కర్నూలులో వాళ్ళకి సక్సెస్ఫుల్ రేట్ ఉంది. మరి మీ ఆర్గనైజేషన్లో ఎంత ఉందో తెలియదు. టోటల్ ఆర్గనైజేషన్ 69%. అంటే ప్రపంచ రికార్డు వచ్చి 50% ఉంది. మన ఆర్గనైజేషన్స్ ఎస్పెషలీ వీళ్ళు చేస్తున్న ఆర్గనైజేషను ఒయాసిస్ 70% వరకు ఉందంటే మనం అంతా బిగ్గరగా వాళ్ళని క్లాప్స్ కొట్టి వాళ్ళని అభినందిస్తాం. ఇటువంటి సక్సెస్ అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో పర్సెంటేజ్ ఎలా ఉంటుందో దానికన్నా మనం తీసిపోని విధంగా 70% వరకు ఉంది. అబ్బాయిలే కావాలంటే ఈ దేశంలో వాళ్ళు చేసేదానికి అట్లా బ్యాన్ ఉంది. లేకపోతే అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు కావాలనేది కూడా ఉంటుంది. దుబాయ్లోనో అమెరికాలోనో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అలాంటివి చేయరాదని ఈ దేశంలో బ్యాన్ చేయటం జరిగింది. అలాగే
గర్భవతి ఎవరన్నా ఉంటే స్కాన్ చేయించుకొని అబ్బాయి అమ్మాయి నిర్ధారించేది కూడా ఈ దేశంలో బ్యాన్ ఉంది. చాలా పెద్ద పనిష్మెంట్. స్కాన్ చేస్తే అబ్బాయి అమ్మాయిని నిర్ణయిస్తే అది డిస్క్లోజ్ చేస్తే జైలుకు పోతారు డాక్టర్లు. అటువంటి సీరియస్ అఫెన్స్ ఈ దేశంలో పెట్టినా కొన్నిదేళ్ల పొరపాటు జరుగుతూ ఉంది. సో మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, అమ్మాయి అనేది గృహానికి లక్ష్మి లాంటిది. అమ్మాయి లక్ష్మి అంటారు. లక్ష్మి ఉంటేనే కళ. లక్ష్మి లేకపోతే ప్రపంచమే లేదు, ఒక అడుగు కూడా మొదలుదేలు. అలాంటి లక్ష్మి అనేది గృహలక్ష్మికి ఆ పేరు ఉంది, అమ్మాయిలకు ఆ పేరు ఉంది. డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్, కర్నూలు ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనం ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఐవీఎఫ్ మొట్టమొదటి బేబీ లూయిస్ బ్రౌన్, తనకి ఇప్పటికీ 48 సంవత్సరాలు. సో ఐవీఎఫ్ బేబీ పుట్టి 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను ఆరోగ్యవంతంగా ఉంది. తను నార్మల్గా పిల్లల్ని జన్మనిచ్చింది. అయినా కూడా ఇక్కడ మన భారతదేశంలో పల్లెటూరుల్లో ఏంటంటే ఐవీఎఫ్ అని చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తున్నారు జనులు. ఐవీఎఫ్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప అని అనుకుంటున్నారు. అంటే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అదేదో పెద్ద తప్పులాగా చూస్తున్నారు జనాలందరూ. సో 48 ఏళ్ళు అయినా కూడా ఇంకా దాని గురించి అవగాహన పెంచాలి మనం. సో ఈ సంతానలేమి సమస్య ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంది, దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు, ఐవీఎఫ్ మీద ఉన్న అపోహలు, అంటే నార్మల్ బేబీస్ పుడతారా లేదా, ఐవీఎఫ్ ద్వారా కూడా నార్మల్ బేబీసే పుడతారు, ఇట్లాంటివన్నీ మనం జనాలకి చెప్పడానికి, అవగాహన పెంచడానికి మనం ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. టెస్టింగ్ అండ్ అలా చేసి మనం తర్వాత మగవారిలో అసలు కణాలు లేవు అంటే ఇంతకుముందు డోనర్ స్పర్మ్స్ అని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళకి వాళ్ళ ఓన్ జీన్స్ ఉన్న బేబీని మనం టీసా మైక్రో ట్విసా ద్వారా అందిస్తున్నాం. సో ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం ఎక్కడ మహానగరాలు అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా వెళ్ళకుండా మన కర్నూలులోనే మనకి అవకాశాన్ని కల్పించిన ఒయాసిస్ సంస్థ, దాని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గడెల గారికి మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజీరావు గారికి, సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ చైతన్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీ చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు డీజీ వెంకటేష్, సతీమణి శ్రీమతి డీజీ రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని సప్తగిరి నగర్ లో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో జరిగిన శాకాంబరి పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని సప్తగిరి నగర్ లో వెలిసిన శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలోని చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుక్రవారం సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో శాకాంబరి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద నుంచి మహిళలు అధిక సంఖ్యలో బోనాలను తలపై ఉంచుకుని శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం చౌడేశ్వరి మాత ఆలయంలో శాకాంబరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విభిన్న రకాల కూరగాయలతో అలంకరణ చేయడంతో పాటు అష్టోత్తర శతనామ అర్చనలు, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయంతో పాటు ఆలయ పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కార్యనిర్వాహకురాలు పద్మావతి మాట్లాడుతూ, మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో వెలిచిన చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ శుక్రవారం పురస్కరించుకొని శాకాంబరి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. అంతకుముందు నగరంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ నుంచి ఆలయం వరకు మహిళలు అధిక సంఖ్యలో బోనాలను తలపై ఉంచుకొని శోభాయాత్ర నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా మహిళలు తరలి వచ్చి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. చౌడేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బోనాలు ఎత్తుతున్నాము. ఈ బోనాల వల్ల వాళ్లకు ఎంతో మేలు జరగాలని, ఎంతో కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని, ఆ తల్లికి మేము ప్రతి సంవత్సరం కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. శాకాంబరి అలంకరణ ఈరోజు కూరగాయలతో అమ్మవారికి అన్ని అలంకరణ చేశాము. కాబట్టి అందరు కూడా ఇంకా మహిళలు ఇంకా ఎంతో మంది వచ్చే సంవత్సరం ముందుకొచ్చి ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాము.
మాకు ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా సహకరిస్తున్నారు. పార్టిసిపేట్ చేస్తారు మహిళలందరూ. ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా అనేక మంది కాలనీ వాసులు సారే, చీర, గాజులు, బొట్టు అన్ని తీసుకొని వచ్చారు. అంతేకాకుండా అందరూ బోనాలు, ఒకప్పుడు తెలంగాణలోనే బోనాలు అనేది చాలా ప్రాముఖ్యత వహించేది. ఇప్పుడు మన కర్నూలులో కూడా బోనాలు చాలా పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఇలాంటి పూజా కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ చేపట్టాలని, అందరూ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పద్మలత రెడ్డి. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య దృఢమైన బంధం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య బలమైన అనుబంధం ఏర్పడి విద్యార్థుల విద్యా ప్రగతిని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతోంది అన్నారు. పిల్లలు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారు, ఏ విషయాల్లో మరింత శ్రద్ధ అవసరమో ఉపాధ్యాయులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా లీప్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు వివరాలు, బోధించిన సిలబస్, మిగిలిన సిలబస్, విద్యార్థుల ప్రగతి నివేదికలు, పాఠశాల మౌలిక వసతుల సమాచారం తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను కూడా లీప్ యాప్ ద్వారా నమోదు చేయవచ్చని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రి పాఠశాలతో నిరంతరం అనుసంధానమై ఉండాలని, పిల్లల చదువుపై నిరంతర పర్యవేక్షణతో పాటు పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్య, మానసిక ఆరోగ్య పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి మరియు ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం కొత్తగా 4 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, అవసరమైన పిల్లలను ఈ కేంద్రాలకు తీసుకెళ్లి కౌన్సిలింగ్, చికిత్స అందించాలని కలెక్టర్ కోరారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేకంగా నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. ఈ పోర్టల్ ద్వారా యువతకు నమోదు చేసుకునే ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 2024 వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 100 పాఠశాలల్లో 235 అభివృద్ధి పనులకు 34 కోట్ల వ్యయం చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇక్కడ ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో పెట్టుకోవడం జరిగింది, కాలేజెస్లో పెట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇది ప్రధాన ఉద్దేశం తల్లికి, తండ్రికి కూడా ఆ పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారు, ఎందులో వీక్గా ఉన్నారు అని చెప్పి మెయిన్గా టీచర్స్ పిల్లలకి చెప్పడం కోసం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టారు. దీంట్లో భాగంగానే మనకి లీప్ యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు అందరూ లీప్ యాప్ కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ లేకపోతే స్మార్ట్ ఫోన్ కొనుక్కొని లీప్ యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఎందుకంటే లీప్ యాప్లో మనకి మన పిల్లల తాలూకా అటెండెన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్సు, అలాగే ఎంత సిలబస్ కంప్లీట్ చేశారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మిడ్ డే మీల్స్ గురించి, ప్లస్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే పిల్లలకి సరిగ్గా ఫుడ్ ఏమైనా పెట్టకపోతే పేరెంట్స్ ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ దాంట్లో పెట్టడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని గురించి తెలుసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా పిల్లలకి ఈ డ్రగ్స్ బారిన పడితే ఏమవుతుంది, డ్రగ్స్ బారిన పడకూడదు, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలి, స్ట్రేంజర్స్తో ఎలా ఉండాలి, అలాగే గుడ్ పేరెంటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా మిగతా పిల్లల తాలూకా మానసిక ఇది అవన్నీ ఎలా అయితే ఏ యాక్టివిటీస్ చేస్తే ఇదంతా కూడా వాళ్ళు మానసికంగా కొంచెం యాక్టివేట్ అవుతారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ఎలా అయితే హెల్దీగా ఉంటారు అనేది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు మెయిన్గా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీ ద్వారా ఏంటంటే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ వాళ్ళకి మేము ఉన్నాము సపోర్ట్ చేయడానికి అని ఒక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచుతూ
వాళ్ళు రైట్ వేలో వెళ్ళేటట్టు చూడాలి. అలాగే స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రులు, తర్వాత టీచర్లు, గురువులు చెప్పిందంతా కూడా విని టైం వేస్ట్ అవ్వకుండా, ఎస్పెషల్లీ ఎవరైతే మనకి 8వ క్లాస్ నుంచో లేదా 9వ క్లాస్ నుంచో కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా టైం వేస్ట్ చేయకుండా కొంచెం స్ట్రాంగ్గా, అంటే ఒక డిటర్మినేషన్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని చదువుకోవాలని చెప్పి తల్లిదండ్రులు, గురువులు పిల్లల మంచి కోసమే చెప్తారని చెప్పి ఈ సందర్భంగా రికగ్నైజ్ చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం కార్యక్రమం విద్యార్థులకు వరం లాంటిదని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీరామ్ నగర్ ఎంహెచ్ఎప్ప పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న ఎంహెచ్ఎప్ప హైస్కూల్లో తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల ఫ్లెక్సీలకు స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నిధులు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి చిత్తశుద్ధిని చాటుకుందని తెలియజేశారు. గతంలో చెప్పిన విధంగా ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి నిధులను జమ చేశారని, ఇందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ గుప్తాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవి మళ్లీ పరుగులు తీస్తున్నాయని వెల్లడించారు. మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్ సార్ ఆధ్వర్యంలో మన నారా చంద్రబాబు నాయుడు సార్ గాని, నారా లోకేష్ అన్న గాని తల్లికి వందనము గత గవర్నమెంట్ లో ఒకరికి పడితేనా మన టీడీపీ గవర్నమెంట్ లో వచ్చేసి దాదాపు అంటే కన్నా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది, 6 మంది ఉన్నా కూడా పడడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా, విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడతా ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే కన్నా ఈరోజు ఎంహెచ్ఎఫ్ స్కూల్లో పేరెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చంద్రబాబు నాయుడు సార్ కానీ, మన నారా లోకేష్ కానీ, టీజీ భరత్ సార్ కానీ బాగా సంతోషపడడం జరుగుతూ ఉంది వాళ్ళ తల్లి. ఎందుకంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది, 6 మంది పడడం జరిగింది. ప్రతి ఒక్కరు మళ్ళా చంద్రబాబు నాయుడు సారే రావాలని కోరుకుంటున్నాం తల్లి. ఈ నెల 25వ తేదీ ఆస్పరి మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి ఆదేశించారు. ఈ మేరకు ఆస్పరి మండలం కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్పరి మండల కేంద్రంలోని హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి కార్యక్రమం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రజలకు ఆధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోగి ఆసుపత్రికి వచ్చిన నిమిషం నుంచి వైద్య సేవలు పూర్తయ్యే వరకు ప్రతి దశను పారదర్శకంగా, వేగవంతంగా, సౌకర్యవంతంగా నిర్వహించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. సంజీవని కార్యక్రమంలో ప్రతి రోగికి నమోదు నుంచి వైద్య పరీక్షలు, నిపుణుల సలహా, ల్యాబ్, ఫార్మసీ, కౌన్సిలింగ్ వరకు సమగ్ర వైద్య సేవలు ఒకే వేదికపై అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి సేవలు, గర్భిణీ సంరక్షణ, వ్యాక్సినేషన్, కుటుంబ సంక్షేమం తదితరుల సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు స్పష్టమైన సూచిక బోర్డులు, మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు ప్రతి ఏర్పాటును అత్యంత సమగ్రంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆదేశించారు. సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత తాగునీరు సదుపాయాలు, పరిశుభ్రమైన పారిశుద్ధ్య ఏర్పాట్లు, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్ సౌకర్యం, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థల భద్రతా ఏర్పాట్లు, దిశానిర్దేశక బోర్డులు, ప్రజల రాకపోకలకు అనుకూలమైన మార్గాల ఏర్పాటు వంటి అన్ని అంశాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రతి శాఖకు తనకు కేటాయించిన బాధ్యతలను సమయ పాలనతో పూర్తి చేసి పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని, ఏ చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మున్సిపల్ యంత్రం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు.
ఈ మేరకు జోహరాపురం డంప్ యార్డుతో పాటు గార్గేయపురం డంప్ యార్డును ఆయన పరిశీలించారు. జోహరాపురం డంప్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను, గార్గేయపురం డంప్ యార్డులో బయో మైనింగ్ పనులతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రతిపాదన స్థలాలను కమిషనర్తో కలిసి రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. గార్గేయపురం డంప్ యార్డ్లో నిర్మించే ప్లాంట్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాకు చెందిన 12 మున్సిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థాలతో 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే 15 ఎకరాల భూమిని కేటాయించామని, రానున్న 18 నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గార్గేయపురం డంప్ యార్డ్లో 9.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని, రోజుకు 200 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసి తడి వ్యర్థాలను ఎరువుగా, పొడి వ్యర్థాలను రీసైక్లింగ్కు వినియోగించే విధంగా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉదయం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మికులు సమయానికి అల్పాహారం తీసుకోలేకపోతున్న నేపథ్యంలో అక్షయ పాత్ర సంస్థతో చర్చించి ప్రభుత్వ ఆధ్వర్యంలో అల్పాహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి వందనం పథకంలో పారిశుద్ధ్య కార్మికుల పిల్లలను కూడా ఈ ఏడాది నుంచే చేర్చామని, బుధవారం వారి ఖాతాల్లో నగదు జమ అయినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ఈ ఆటోలను కొనుగోలు చేస్తున్నామని, కర్నూలు నగరానికి 91 ఈ ఆటోలను వచ్చే వారం నుంచి దశలవారీగా ఆగస్టు 15 లోపు అందజేస్తామని తెలిపారు. ఇటీవల కర్నూలులో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం విజయవంతంగా సాగిందని అభినందిస్తూ కర్నూలు నగరపాలక సంస్థకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. బయో మైనింగ్ ద్వారా ప్రాసెసింగ్ చేసిన లెగసీ వ్యర్థాలను ఆగస్టు 15 లోపు సంబంధిత సంస్థలకు తరలించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. ఈ ఆటోలు వినియోగానికి అవసరమైన ఛార్జింగ్, పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి గుత్తేదారులతో సమన్వయం చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇస్తున్న గౌరవం మరువలేనిదని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 1వ వార్డుకు చెందిన ప్రభాకర్, 11వ వార్డుకు చెందిన కృష్ణవేణి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా నగర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకటి బూత్ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి కృష్ణవేణి గారు జన్మదిన వేడుకలు మన టీజీ భరత్ గారి ఆఫీస్లో జరుపుకుంటున్న సందర్భంగా ఆమెకు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన టీజీ భరత్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఫస్ట్ వార్డులోని 188 బూత్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలు మన భరతన్న ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫస్ట్ వార్డు ఇన్ఛార్జు, తర్వాత వచ్చినటువంటి మిగతా బూత్ ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి భరతన్న గారికి, ఇటువంటి సెలబ్రేషన్స్ మెయిన్లీ కార్పొరేట్ స్టైల్లో జరుపుతున్నాం మనం ఇక్కడ. ఇట్లాంటి సెలబ్రేషన్స్ కేవలం కార్పొరేట్ స్టైల్లోనే చూడగలుగుతాం మనం. అట్లాంటిది మన ఇప్పుడు కర్నూలులోని మనం ఇలాంటి జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి భరతన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సాంప్రదాయాన్ని సృష్టించిన భరతన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు రేపు ఇళ్లల్లోనే మనం పుట్టినరోజు జరుపుకోలేని పరిస్థితి ఉంది. అటువంటిది ప్రతి ఒక్కరిని ఒక తమ్మునిలాగా ట్రీట్ చేస్తూ భరతన్న ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఆయన ఎంత బిజీగా ఉన్నా మంత్రి అయ్యుండి కూడా ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఎవరెవరు పుట్టినరోజులుంటే వాళ్ళందరినీ పిలిపించి ఆఫీస్కి కేకులు తెప్పించి బర్త్డే చేస్తూ వారి కుటుంబ సమేతంగా వెళ్ళి భోంచేయడానికి కూడా ఒక 2000 రూపాయల కూపన్ ఇచ్చి ఆయన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఆనందదాయకము. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడం అభినందనీయమని 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తల్లికి వందనం పథకం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ గుప్తా ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా నగరంలోని 43వ వార్డు పరిధిలో స్థానిక టీడీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ గుప్తాల ఫ్లెక్సీకి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జి రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు యేసు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని వివరించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం తమకు ఎంతో ఉపయోగపడుతోందని తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో తమ ఖాతాల్లో నిధులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తల్లికి వందనం వేయడం వల్ల మాకు ఫీజులకు, బుక్కులకు, బట్టల ఫీజులకి అన్నిటికీ సాయం చేసినందుకు సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు సార్. మాది కర్నూలు ఇందిరాగాంధీ నగర్. తల్లికి వందనం వచ్చేసి నాకు పోయిన సంవత్సరం కూడా పడ్డాయి. ఈ సంవత్సరం కూడా పడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. నాకు 3 పిల్లలు. వైసీపీ ప్రభుత్వంలో నాకు 1 రూపాయి పడలేదు. ఈ రోజు నాకు 39,000 రూపాయలు పడినాయి. నాకు సంతోషం, చాలా సంతోషం. చంద్రబాబు నాయుడుకి నమస్కారము. చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్. 39,000 రూపాయలు మాకు అమౌంట్లో పడినాయి. డైరెక్ట్గా చెప్తున్నా నేనే. మా పిల్లలు 3 ఇక్కడనే ఉన్నారు. 1 రూపాయి పడలేదు వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు నాకు పడినాయి. సంతోషం. చాలా థ్యాంక్ యూ సార్. తల్లుల సమక్షంలో, పిల్లల సమక్షంలో తల్లికి వందనం నిధులు పడినందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి, టీజీ భరత్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కాయ కష్టం చేసుకునే ప్రతి పేద కుటుంబానికి ఈ 15,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు. మిగతా 13,000 రూపాయలు ప్రతి తల్లి ఖాతాలో పడినందుకు వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను చదివించుకోవడానికి, పోషించుకోవడానికి ఈ 13,000 రూపాయలు మాకు చాలా ఉపయోగపడుతుందని ఒక ఇంట్లో 5 మంది, ఒక ఇంట్లో 4, ఒక ఇంట్లో 3, ఒకరింట్లో 2 ఈ విధంగా చాలా మంది నిరుపేద కుటుంబాలలో ఈరోజు ఒక పండగ వాతావరణం, ప్రతి ఒక్కరు ఆనంద హర్షం వ్యక్తం చేస్తూ టీజీ భరత్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చదువుకునే పిల్లల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో అదే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈరోజు తల్లుల ఖాతాల్లో దాదాపు 67,47,000 మంది విద్యార్థుల ఖాతాల్లో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే 42 లక్షల తల్లులు ఖాతాల్లో ఈరోజు డబ్బులు జమ చేయడం జరిగింది. దాదాపు ప్రభుత్వము ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా కూడా ప్రతి పేద పిల్లవాడు డబ్బు గురించి చదువు ఆపేయకుండా వాళ్ళకు ప్రోత్సాహం అందించి వాళ్ళకు తోడ్పాటును అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లోకల్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారికి మా ఇందిరాగాంధీ నగర్ వార్డు కమిటీ తరఫున, తల్లుల తరఫున, పిల్లల తరఫున, అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 42వ వార్డులో దశాబ్దాలుగా పరిష్కారం కాని రహదారి సమస్యను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పరిష్కరించడం అభినందనీయమని స్థానికులు అన్నారు. ఈ మేరకు 42వ వార్డు పరిధిలో రహదారి నిర్మాణం పట్ల వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు, వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 42వ వార్డు పరిధిలోని రహదారి సమస్యలను పరిష్కరించడం పట్ల రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్డు పరిధిలోని దశాబ్దాలుగా పరిష్కారం కాని రహదారి సమస్యను స్థానిక వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశంతో ఈ వార్డులో రహదారి నిర్మాణం పనులను పూర్తి చేశారు. దీంతో దశాబ్దాలుగా తిరగడానికి వీలు లేకుండా ఉన్న రహదారి సీసీ రహదారిగా మారిపోవడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు, వార్డు టీడీపీ ఇన్ఛార్జి తిమ్మారెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. 42వ వార్డులో మాకు ఈ రోడ్డుది చాలా సమస్యగా ఉండడం వల్ల తిమ్మారెడ్డి మా వార్డు మెంబర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ సమస్యను త్వరగా క్లియర్ చేయమని చెప్పి కోరాము. సమస్యని మన గవర్నీయుల మంత్రి భరత్ సార్ గారికి
విన్నవించి మాకు ఈ రోడ్డును శాంక్షన్ చేయించాడు. ఈ రోడ్డు వచ్చిన తర్వాత మాకు సమస్యలన్నీ క్లియర్ అయినట్లుగా సంతోషంగా ఉన్నాయి. ధన్యవాదాలు. గత 30 సంవత్సరములుగా 42వ వార్డులో అభివృద్ధి పనులు ఏనాడు కూడా ఇంత అభివృద్ధిగా చెందింది లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ వార్డులో మెయిన్గా రోడ్డు వర్కింగ్ అనుకో కాలువలు కానీ వీధి లైట్లు కానీ మొత్తం నెంబర్ 1గా వర్క్ జరగడం జరిగింది. దీనికి తిమ్మారెడ్డి అన్న గారు బాగా శ్రమించి కష్టపడి అన్ని విషయాల్లో ముందరికి తీసుకుపోయి ఆఫీస్ కాడికి 1కి 2 సార్లు తిరిగి అక్కడ ఉన్న వాళ్ళతో చర్చించి సార్ గారితో కూడా మాట్లాడి ప్రతి ఒక్క దానికి సక్సెస్ అయ్యేటట్టుగా చేయించారు. ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎన్నికల రోడ్డు 1,30,00,000తో రెడీ అవుతుందంటే దీనికి కారణం అభివృద్ధిగా ఇన్ఛార్జిగా ఉన్న తిమ్మారెడ్డి అన్న గారు ముందరికి పోయి వాళ్ళ దృష్టికి తీసుకురావడంతోనే అభివృద్ధి చెంది ఇంత డెవలప్ కావాలని కారణం ఈ వార్డు అయింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా సమస్యగా ఉండేది, చాలా గుంతలు ఏది పోవాలో మనసు పోవాలో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి తిమ్మడి దీని మీద యాక్షన్ తీసుకొని మా మంత్రి వాళ్ళకి మా టీజీ భరతనకి చెప్పి రోడ్ శాంక్షన్ చేయించినాడు. కానీ ఇంకో వార్డులో కొన్ని పనులు జరుగుతున్నాయి. ఆ పని చాలా వేగంగా జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాలు నేను కూడా ఉన్న వార్డులో కానీ ఇన్ని పనులు ఇప్పుడు జరగలే. మా భరతన వచ్చినప్పుడు అన్ని డెవలప్మెంట్ ఉన్నా లేకుండా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. మన బర్త్డే కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒక రోడ్డు లింక్ రోడ్ చేసాము. అది కూడా చాలా డెవలప్మెంట్కి ఒక కారణము మాకు లింక్ చేసాము. ఈ రోడ్ కూడా చౌరస్తా ట్రాఫిక్ అయితే ఇట్లా తిరిగి ఇట్లా జనాలు పోతున్నారు. చాలా మేలైంది ఈ రోడ్ పడినందుకు. మా టీజీ భరత్ గారికి మనస్ఫూర్తిగా కూర్చున్నాను. నగరంలోని గీతా ప్రచారధామంలో ఈ నెల 25వ తేదీ తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఇల్లూరు వెంకటరమణ తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కృష్ణం వందే జగద్గురం కర్నూలులో వెలిసిన గీతా ప్రచార సంఘం వారి గీతాధామం నందు తొలి ఏకాదశి సందర్భంగా 25/7/26 శనివారం అవుతుంది. అదే ఏకాదశి కార్యక్రమం భగవద్గీత పారాయణం జరుగుతుంది కాబట్టి అందరు రావాల్సిన కోరడమైనది. తర్వాత భగవద్గీత పైన వాక్యత టీటీడీ దేవస్థానం సంబంధించిన బలరామాచార్య గారు వస్తున్నారు సత్సంగానికి. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరడమైనది. అలాగే 9 గంటల నుంచి 11 గంటల వరకు భగవద్గీత పారాయణం తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ పాల్గొనవలసి కోరుచున్నాము. అలాగే భగవద్గీత పారాయణం తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. అందరూ స్వీకరించవలసిగా కోరుచున్నాము. అలాగే స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిగా కోరడమైనది. శ్రీ లలితాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ లలితాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ లలితా పీఠంలో అమ్మవారికి శాకాంబరి అలంకరణలో పూజలు నిర్వహించారు. నగరంలోని జమ్మిచెట్టు వద్ద వెలిసిన శ్రీ లలితా పీఠంలో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ లలిత అమ్మవారిని శాకాంబరిగా కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢమాసంలో శాకాంబరి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులందరికీ ధన ధాన్య వృద్ధి కలగడంతో పాటు కూరగాయలకు లోటు లేని విధంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయని వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి శ్రీ లలిత సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, విశేష ద్రవ్యాలతో పంచామృత అభిషేక కార్యక్రమాలను నిర్వహించామని వెల్లడించారు. అలాగే భక్తులకు పూజల అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. శ్రీ లలిత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు కూటమి ప్రభుత్వం జమ చేసిందని 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మోహన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జోహరాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఫ్లెక్సీలకు కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా నగరంలోని 18వ వార్డు పరిధిలోని జోహరాపురంలో స్థానిక టీడీపీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ గుప్తల ఫ్లెక్సీలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వార్డు టీడీపీ ఇన్ఛార్జి మోహన్, పార్టీ నాయకురాలు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని వివరించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకంకి తమకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో తమ ఖాతాల్లో నిధులు జమ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 21వ తారీఖు రాత్రి రేణుకాని అమ్మ వచ్చి, శాంతక్క మా పిల్లలకు ఫీజులు కట్టాలా, డబ్బులు లేవు, 11,000 అవుతుంది, డబ్బులు లేవు, ఇంకా ఎవరికైనా డబ్బులు ఉంటే ఇప్పియమ్మా అని చెప్పింది. తర్వాత 22వ తారీఖు వాళ్ళ ఇంట్లో 4 బండైంది.
తల్లికి వందనం నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి పడింది. ఆ తల్లి సంతోషంతో పిల్లల ఫీజులు కట్టి బుక్కులు ఇప్పించి వాళ్ళకి అన్ని చేసింది మాట. ఒక్కరికి ఇచ్చినారు. ఈ మా కూటమి ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారమే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తానని చేసినాడు. ఇది 2వ సంవత్సరం 2వ విడతగా అమలు చేసినాడు. నారా లోకేష్కి మరియు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, మా మినిస్టర్ అయిన టీజీ భరత్ గారికి ధన్యవాదాలు. నగరానికి చెందిన 5 కరాటే క్రీడాకారులు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని గురుదత్త పాలిక్లినిక్ లో క్రీడాకారులను ఆయన అభినందించారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్ లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలుకు చెందిన క్రీడాకారులు బి మహావీర్, బహాదూర్, సాయిశ్రీ, ముక్తేశ్వర్, లక్ష్మీకేశవ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం కృషి చేస్తూ ఉంటారని, అలాంటిది చిన్నతనంలోనే మీరు సాధించడం కర్నూలు జిల్లాకే గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,000 మంది క్రీడాకారులు పాల్గొంటే అందులో 1,200 మంది ఏకదాటిగా 20 నిమిషాల పాటు కరాటే చేసినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. అందులో కర్నూలు క్రీడాకారుడు ఉండడం సంతోషంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ బహదూర్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర ఉండే ఇండోర్ స్టేడియంలో 5,000 మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చిన కరాటే శిక్షణ విద్యార్థులు చేపట్టిన కరాటే విన్యాసాలు నాన్ స్టాప్గా ఎవరైతే 20 మినిట్స్ చేస్తారో వాళ్లకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఐడెంటిఫై చేసి గుర్తించి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది హైదరాబాద్లో జరిగింది. దాంట్లో 5,000 మంది పార్టిసిపేట్ చేస్తే 1,200 మంది గిన్నిస్ బుక్కు సెలెక్ట్ అయినారు రికార్డ్స్కు. వాళ్ళల్లో కర్నూలు నుంచి 5 మంది ఉండడము మనకు చాలా గర్వపడాల్సిన విషయము. ఈరోజు ఇక్కడ శిక్షకుడు మహావీర్ గారు మరియు 2 పిల్లలు, ఈ చిన్న పిల్లలు కరాటే పేరు ముక్తేశ్వర్, లక్ష్మీకేశవ్, ఈ చిన్నారులు కూడా ఆ కరాటే గేమ్లో పార్టిసిపేట్ చేసి 20 మినిట్స్ నాన్ స్టాప్ కరాటే చేయడం వలన వీళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడం అనేది అత్యంత ప్రాధాన్యమైనది మరియు మనం గర్వించాల్సిన విషయము. చిన్న వయసులోనే వీళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ కావడం అంటే ఎంతో మన రాయలసీమ చరిత్రలో, మన కర్నూలు చరిత్రలో ఒక కలికితురాయి అని చెప్పొచ్చు. దే ఆర్ ద జ్యువెల్ ఆఫ్ అవర్ క్రౌన్, రాయలసీమ క్రౌన్ అండ్ కర్నూలు క్రౌన్. ఇటువంటి వాళ్ళను ఈరోజు ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్లో ఈ షాల్వాతో, బుకేస్తో సన్మానించి మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేయడము నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గత 25 సంవత్సరాలుగా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో హెల్తీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మారతారు, గ్యారంటీ. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.